ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాంటి పోస్ట్ అయితే అంటే 9:16లో ఉన్న పోస్ట్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్‌లో అవుతుంది. అంటే లాంగ్ పోస్టు. ఆల్రెడీ నేను 7 మంత్ బ్యాక్ చేసిన ఒక వీడియో అనేది అది ఇప్పుడు ఆ ట్రిక్ అనేది వర్క్ అవ్వడం లేదు. ఇప్పుడు ఇంకా వేరే ట్రిక్ అయితే వచ్చింది ఇది. ఇది మనం 9:16లో అయితే పోస్ట్ చేసుకోవచ్చు. ఒకటే కాదు మల్టీ ఫోటోస్ అంటే 15, 20 వరకైతే పోస్ట్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అనేది చెప్తాను నేను. ఎందుకంటే ఇంతకుముందు నేను ఆల్రెడీ దేవరా పోస్టర్ అయితే పెట్టాను ఒక ఫోటో. అది పెట్టి రిమూవ్ చేసిన. ఎందుకంటే మళ్ళీ చాలా కామెంట్ వస్తదని నేను రిమూవ్ చేసిన. ఇప్పుడు ఈరోజు కూడా నేను శ్రీకృష్ణుది ఒక వీడియో ఫోటోస్ పెట్టాను. ఒక 5 ఫోటోస్. చెక్ చేయకపోతే చెక్ చేయండి. ఓకేనా? 9:16లో ఫోటోస్ ఉంటే అవి మీరు ట్రై చేయండి. ఒక 3, 4 ఫోటోస్ అయితే కట్ చేసుకోండి. మీరు ఎక్కడైనా కట్ చేసుకోవచ్చు. ఓకే. నేను ఓన్లీ పోస్ట్ ఎలా చేసుకోవాలో చెప్తాను. వీలుంటే మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో అలాంటి క్వాలిటీ ఎలా పోస్ట్ చేయాలనేది కూడా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఓన్లీ మన ఫోటో ఎలా పోస్ట్ చేయాలనేది చెప్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే నేను ఫ్రెండ్స్ ఈ వీడియో మంచిగా డీటెయిల్‌గా అర్థం అవ్వాలంటే వీడియోని ఫుల్ స్క్రీన్‌లో చూడండి. బాగా అర్థమవుతుంది. క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫేస్‌బుక్ లాగిన్ అని సెర్చ్ చేసిన. ఫేస్‌బుక్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే. నేనైతే లాగిన్ చేసుకుంటున్నా. ఇంతకుముందు నేను లాగిన్ చేసింది ఉంది కాబట్టి మీరు ఎట్లైనా చేసి మీ యొక్క ఫేస్‌బుక్ తోటి లాగిన్ అయితే అవ్వండి. అసలు మీ దగ్గర ఫేస్‌బుకే లేకపోతే కొత్తది క్రియేట్ చేసుకోండి మొబైల్ నంబర్ పెట్టి ఏదైనా. ఓకే. ఇక్కడ నేనైతే లాగిన్ చేస్తున్నాను. ఓకే. పాస్వర్డ్ కూడా పెట్టేస్తా. ఓకే. లాగిన్ అయితే అయింది. మీది కూడా మీరు కూడా లాగిన్ అయితే మీకైతే ఇలాగైతే కనిపిస్తది. ఓకే. మీరైతే ఒక లాగిన్ అయితే చేసుకోండి. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనైతే డెస్క్‌టాప్‌లో పెడదాం. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు డెస్క్‌టాప్ ఉంటది క్రోమ్‌లో. డెస్క్‌టాప్ అయితే చేసేసిన తర్వాత ఇలాగైతే కనిపిస్తుంది. ఇలాగైతే కనిపించిన తర్వాత పైన మీకు రైట్ సైడ్‌లో మీకైతే మీ యొక్క ప్రొఫైల్ కనిపిస్తుంది. అంటే మీ యొక్క డీపీ కనిపిస్తుందా దాన్ని క్లిక్ చేసుకోండి. చిన్నగా కనిపిస్తుంది. ఇలాగైతే పెట్టుకోండి. ఇక్కడ మనకు కింద ఒకవేళ మీది ప్రొఫైల్ లేకపోతే అంటే ఫస్ట్ నేను ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాను. పేజ్ అనేది ఫేస్‌బుక్ పేజ్ అనేది. ఓకే. పైన నేమ్ ఉంది. దాని కింద అయితే ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నా. ఎందుకంటే ఆ పోస్ట్ ఇప్పుడు కాదు 15 డేస్ బ్యాక్ క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే మీకు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మనకు సీ ఆల్ ప్రొఫైల్స్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ ప్రొఫైల్ పేజ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేద్దాం. ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒకైతే ఆప్షన్ అయితే ఉంటది. ఓకే. ఇక్కడ మీరు పర్సనల్ ప్రొఫైల్ కావాలా? లేకపోతే పబ్లిక్ ప్రొఫైల్ కావాలనేది ఇక్కడ చూజ్ చేసుకోండి. నేను పబ్లిక్ చేస్తున్నా. దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే. దాని తర్వాత కొంచెం కిందికొచ్చేసేయండి. ఇక్కడ మనకు గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే. ఇక్కడ చూసుకుంటే మీరు పేజ్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. మీకు నచ్చింది. నేను ఎగ్జాంపుల్‌గా సంతు అని పెడుతున్నాను. దాని తర్వాత కేటగరీ మీకు నచ్చింది కేటగరీ అయితే పెట్టుకోండి. ఎగ్జాంపుల్‌గా ఫిల్మ్ ఎడిటర్ అని పెట్టాను. దాని తర్వాత మీరు బయోలో ఏదైనా పెట్టుకోవచ్చు. ఏమొద్దులే కానీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే మీకు ఇలా కనిపిస్తది. ఇక్కడైతే ఒక ఆప్షన్ రావాలి క్రియేట్ పేజ్ అని. అప్పుడు మనకు ఇక్కడ కనిపించకపోతే 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్‌టాప్ అయితే ఆఫ్ చేసుకోండి చెప్తాను. ఓకే. ఆఫ్ చేసుకుంటే ఇక్కడ మనకు క్రియేట్ పేజ్ అని కనిపిస్తుందా మీకైతే దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్లిక్ అయితే చేద్దాం. కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే. ఇక్కడ మనకు క్రియేట్ అయితే అయిపోయింది. 3 డాట్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ డెస్క్‌టాప్ అయితే పెట్టుకోండి. సారీ. ఓకే. ఇప్పుడు మీరైతే ఇక్కడ మీరు క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే ఇక్కడ కింద మనకు నెక్స్ట్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీరు వాట్సాప్ గ్రూప్ అంటే నంబర్ కానీ ఇలాంటివి యాడ్ చేద్దామని అనుకుంటే యాడ్ చేసుకోండి. స్కిప్ చేస్తున్నా నేను మొత్తం. ఓకే. దాని తర్వాత ఇక్కడ మనకు మొత్తం డన్ అని ఉంటది. డన్ మీద క్లిక్ చేసుకోండి. ఇలాగైతే ఆ ప్రాసెస్ అనేది మెల్లగా ఇలా చేసుకురండి. పెద్ద ప్రాసెస్ ఏముండదవి. మొత్తం నెక్స్ట్ క్రియేట్ చేసుకోండి వస్తే అయిపోతది. ఓకే. ఇక్కడైతే మన పేజ్ అయితే క్రియేట్ అయిపోయింది. నాట్ నౌ మీద క్లిక్ చేసిన. ఓకే. క్రియేట్ అయితే అయిపోయింది కాబట్టి ఇక్కడ చూడండి నేను చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ కే సంతు అని ఉంది. ఇదైతే నా లాగిన్. ఓకే. ఇక్కడ 2 పేజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ మనకు మెటా బిజినెస్ అని ఉంది కదా! ఇక్కడ ఓకే. లెఫ్ట్ సైడ్‌లో దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్‌లో అయితే వచ్చేసింది. ఓకేనా? వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పైన మీకు ఆల్రెడీ కనిపిస్తుందా? 2 పేజెస్ అయితే అంటే లాగిన్ అయితే కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు ఈజీగా మీరైతే లాగిన్ అయితే చేసుకోవచ్చు ఇన్‌స్టాగ్రామ్ నుంచి. ఓకే. కొన్ని ప్రాబ్లమ్ కూడా రావచ్చు కాబట్టి వీడియో స్కిప్ చేయకండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు క్రియేట్ పోస్ట్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను డెస్క్‌టాప్‌లో పెట్టుకోండి. ఇక్కడ మీరు మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. ఇది డెస్క్‌టాప్ ఆఫ్ అయిపోయింది. పెట్టకపోతే ఇలా వస్తే ఓకే. లేకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అయితది కాబట్టి ఇప్పుడు మీరేం చేస్తారంటే పైన మీకు అంటే మీ యొక్క పేజ్ నేమ్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు పేజ్ కనిపిస్తుందా మీకు? కొంచెం జూమ్ చేసి చూడండి. ఓకే. ఇక్కడ మీకు
పేజ్ అయితే ఫస్ట్ మనం క్రియేట్ చేసిన పేజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అని కనిపిస్తుందా? ఇక్కడ మనకు కనెక్ట్ ఇన్‌స్టాగ్రామ్ అనే అకౌంట్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేద్దాం. ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి. ఇక్కడ మనకు కనెక్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! దాని మీద క్లిక్ చేద్దాం. ఓకే. ఇక్కడ ఇక్కడ మనకైతే లాగిన్ డీటెయిల్ అయితే పెట్టాలి ఇక్కడ. మీ యొక్క ఏదైతే ఉంటదో మీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అనేది దాని లాగిన్ డీటెయిల్ అయితే పెట్టండి. పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్. లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీకు కొన్ని సార్లు చాలా ప్రాబ్లమ్ రావచ్చు. మళ్ళీ తిట్టుకోకండి. ఎందుకంటే మరీ నాకైతే చాలా ఘోరంగా వచ్చింది. ఫస్ట్ నేను దేవరా పోస్ట్ పెట్టేటప్పుడు. కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ఫస్ట్ పెట్టేటప్పుడు ఇందులో కాకపోవడంతో నేను ల్యాప్‌టాప్‌లో చేసిన. ల్యాప్‌టాప్‌లో చేసిన తర్వాత బెస్ట్‌గా వచ్చింది. తర్వాత ఇప్పుడు అందరి దగ్గర ల్యాప్‌టాప్ ఉండదు కాబట్టి ఓకే. మళ్ళీ అయితే నేనైతే మొబైల్‌లో మాక్సిమం ట్రై చేసిన. మొబైల్‌లో కొన్ని సార్లు చాలా ప్రాబ్లమ్ వస్తుంటది. కొంచెం ఓపికతోటి ట్రై చేయండి. ఓకే. ఒక్క నిమిషం. ఇక్కడ మీకు చాలా టైం అయితే తీసుకుంటది. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా! ఓకే. ఇక్కడ మనకు ఇన్వైట్ కోడ్ అని కనిపిస్తుంది. ఇక్కడనే చాలా టైం అవుతుంది. ఎందుకంటే ఇలా వచ్చినప్పుడు మీకు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇలాగే వస్తదని నేను అంటలేను గానీ, ఓకే. కొద్ది మందికి రావచ్చు, కొద్ది మందికి రాకపోవచ్చు. ఓకే. రాకపోతే మంచిది. ఏదైతే ఫేస్‌బుక్ తోటి కనెక్ట్ మెటా ఉంటదో అదైతే కనెక్ట్ అయిపోతది. అంటే 2 లింక్ అయితే అయిపోతది. వస్తే మాత్రం మీరు మళ్ళీ ట్రై చేయాలి. మనకు వేరే దారి లేదు. లేకపోతే మీరు ల్యాప్‌టాప్‌లో ట్రై చేసినా కూడా వచ్చేస్తది. ఎందుకంటే నాకు చాలా సార్లు ఇలాగే వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఓకే. A few moments later. ఫ్రెండ్స్ నాకు ప్రాబ్లమ్ అయితే సేమ్ వస్తుంది. ఇన్వైట్ కోడ్ అని వస్తుంది కదా! అది ఇప్పుడు నెక్స్ట్ డే నేను మళ్ళీ లాగిన్ చేస్తున్నాను. చూద్దాం ఇప్పుడైనా వస్తుందేమో. ఎందుకంటే నేను ఇంతకుముందు చేసేటప్పుడు నాకు 3 డేస్ తర్వాత లాగిన్ అయింది. అందరికీ ఎలా అవుతుందని చెప్తలేను కానీ కొద్దిమందికి అవ్వచ్చు. నాకైతే అయింది. మీకు కూడా అవ్వచ్చు. ల్యాప్‌టాప్ ఉంటే డైరెక్ట్‌గా అయిపోతది కానీ ఓకే. మీరు వీలుంటే మాత్రం డెఫినెట్‌లీ అయితే మీరైతే ల్యాప్‌టాప్‌లో ఉంటే ట్రై చేయండి. లేకపోతే అలాగే కంటిన్యూ చేయండి. లాగిన్ కాలేదని డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. ఓకే. మీ యొక్క ఫేస్‌బుక్ అయితే మీకు లాగిన్ చెప్పేసినా గానీ, ఇక్కడ మీరు ఈ ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయిపోతే మన వర్క్ అయితే అయిపోతది. పెద్ద ఇదైతే ఉండదు. తర్వాత నెక్స్ట్ స్టెప్ చాలా సింపుల్‌గా ఉంటది. ఓకే. ఈ లాగిన్ అయిన తర్వాత నేను చెప్తాను. ఫ్రెండ్స్ ఒక మంచి విషయం ఏందంటే నా అకౌంట్ అయితే లాగిన్ అంటే లింక్ అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇన్‌స్టాగ్రామ్ కంప్లీట్ అని వచ్చేసింది. ఓకే. మీది కూడా సేమ్ ఇలాగే వస్తది. మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. పెద్ద ఇదైతే ఓకే. సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయింది కాబట్టి న్యూ ట్యాబ్ అయితే తీసుకుందాం. న్యూ ట్యాబ్ తీసుకుందాం. అది క్రోమ్‌లోనే మేక్.కామ్ అని ఒక సైట్ అయితే ఉంది. దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి మేక్ ఓకే. దాన్నయితే ఇక్కడ మనకు సైట్ నుంచే ఓపెన్ చేసుకోండి. ఒక్క నిమిషం. ఇక్కడ కిందది. ఓకే. ఇప్పుడు మనం దీన్ని కూడా డెస్క్‌టాప్‌లో అయితే పెట్టుకుందాం. డెస్క్‌టాప్ ఆటోమేటిక్‌గా క్రోమ్‌లో ఆటోమేటిక్‌గా రిమూవ్ అవుతుంటది కాబట్టి కొంచెం చెక్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనమైతే దీన్నైతే సైన్ ఇన్ అయితే అవుదాం. కాబట్టి ఇక్కడ మనకు ఈ ఇక్కడ మనకు ఇది కనిపిస్తుందా? దీని మీద క్లిక్ చేసి కింద మనకు లాగిన్ అని ఉంటది. ఇక్కడ చూడండి. లాగిన్ మీద క్లిక్ చేద్దాం. ఓకే. లాగిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు సైన్ ఇన్ విత్ గూగుల్ తోటి ఏదైనా మీ యొక్క ఈమెయిల్ ఉంటది కదా! దాంతోటైతే సైన్ ఇన్ అవ్వండి. పెద్ద విషయం కాదు ఇది. మీరు ఈజీగా అయిపోతారు. ఓకే. సైన్ ఇన్ అయితే అయినాం కాబట్టి ఇలా కనిపిస్తుంది. మీరు డెస్క్‌టాప్‌లో పెడితే చాలా క్లియర్ కట్‌గా కనిపిస్తది కాబట్టి డెస్క్‌టాప్‌లో అయితే పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకు రైట్ సైడ్‌లో ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఓకే. బ్లూ కలర్‌లో ఓకే. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొంచెం వెయిట్ చేద్దాం. ఇక్కడ మనకు సెర్చ్ ఐకాన్ వస్తది. ఇప్పుడు మీరైతే ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ అని సెర్చ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ ఫ్రమ్ బిజినెస్ అని కనిపిస్తుందా? దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు చాలా ఆప్షన్ అయితే కనిపిస్తది. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు ఒకటే ఫోటో పెడదామంటే ఫోటో అయినా పెట్టొచ్చు, రీల్ అయినా పెట్టొచ్చు. ఓకే. ఈ ఆప్షన్ కనిపిస్తుందా? దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇలాగైతే వస్తది. దీనైతే ఇలాగైతే మీ ఫింగర్ తోటి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కొన్నిసార్లు అయితే లాగిన్ అయితే అంటే కొన్నిసార్లు అయితే కనెక్ట్ కాదు. నాది ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయింది. ఇక్కడ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఫేస్‌బుక్‌కి కానీ కనెక్ట్ అవ్వదు కాబట్టి ఇక్కడ మీకు ఆప్షన్ వస్తది. యాడ్ ఆప్షన్ అని వస్తది. ఇక్కడ చూడండి కనిపిస్తుందా మీకు? ఇక్కడ నుంచి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోతది. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే. ఇక్కడ కనిపిస్తుందా? ఈ
ఇన్‌స్టాగ్రామ్ ఫ్రమ్ బిజినెస్ ఇక్కడ నుంచి మీరు కనెక్ట్ అయిపోతది. మీరు ఆటోమేటిక్‌గా యాడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మీ యొక్క ఏదైతే మీరు ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ అంటే లింక్ అయి ఉందో ఆ ఐడీ అయితే ఇక్కడ చూపిస్తది. మీకు ఇక్కడ కనిపిస్తది ఇక్కడ మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అనేది. ఓకే. ఎన్ని ఉంటే అన్ని ఐడీ అయితే కనిపిస్తది. ఇన్‌స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్‌బుక్ అవ్వచ్చు. ఆటోమేటిక్‌గా అయితే కనెక్ట్ అయిపోతది. కనెక్ట్ కాకపోతే ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంటది. కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకు కొంచెం కిందికి స్క్రోల్ చేసి ఫైల్ కనిపిస్తుందా? దాని కింద మళ్ళీ చిన్న ప్లస్ ఐకాన్ పక్కన యాడ్ ఐటెమ్ అని ఉందా? దాన్ని క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు మీడియా టైపర్ అని కనిపిస్తుందా? టైప్ అని. ఓకే. ఇక్కడ మనకు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఏదైతే ఫోటో యూఆర్ఎల్ ఉందో ఇప్పుడు మనం దీన్నైతే యూఆర్ఎల్ అయితే ఫిలప్ చేయాలి. దానికోసం మళ్ళీ ఇంకో న్యూ ట్యాబ్ తీసుకోండి. ఇక్కడ మళ్ళీ పైన ప్లస్ ఐకాన్ తీసుకుంటున్నా. ఇక్కడ మీరేం చేస్తారంటే IMGUR అని ఈ సైడ్ అయితే ఓపెన్ చేసుకోండి. దాన్ని సెర్చ్ చేయండి. ఈ సైడ్ అయితే ఓపెన్ చేసుకోండి. సెర్చ్ చేసిన తర్వాత ఈ సైడ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీరు సైన్ ఇన్ అయినా నో ప్రాబ్లమ్, అవ్వకపోయినా నో ప్రాబ్లమ్. మీ చాయిస్ అది. ఓకే. దీన్ని కూడా మీరు డెస్క్‌టాప్‌లో పెట్టుకోండి. ఓకే. ఇక్కడ మనకు న్యూ పోస్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి. ఓకే. న్యూ పోస్ట్ మీద క్లిక్ చేసుకోండి. డెస్క్‌టాప్ పెట్టుకుంటే కొంచెం క్లియర్ కట్‌గా కనిపిస్తది. ఇప్పుడు దీన్నైతే జూమ్ చేద్దాం. ఇలా ఇక్కడ చూస్ ఫోటో, వీడియో అని కనిపిస్తుందా? దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే. ఇక్కడ చూడండి కొన్ని ఫోటోస్ అయితే నేను కొన్ని క్రియేట్ చేసుకొని పెట్టుకున్నా. ఇవి ఏఐ ఫోటోస్ కాబట్టి ఓకే. ఒకవేళ మీ ఫోటోస్ ఏం చేస్తారంటే కొంచెం కట్ చేసుకోవాలని అనుకుంటే మీరు పిక్సార్ట్ అయితే యూజ్ చేయండి. 9:16లో కట్ చేసుకోవచ్చు. కొంచెం క్వాలిటీ కావాలంటే రిమినీ యాప్ లేకపోతే పిక్సార్టే యూజ్ చేయండి. దాంతోపాటు ఇంకో యాప్ కూడా ఉంది వీమేక్ అని, అది కూడా ట్రై చేయండి. కానీ 9:16లో అయితే కట్ చేసుకోండి. ఓకే. నేను పిక్సార్ట్‌లో ఒకసారి కట్ చేసి చూపిస్తాను మీకు. పిక్సార్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఒక ఫోటో తీసుకుందాం సంథింగ్ ఏదైనా. ఓకే. ఒక ఫోటో ఉంది. ఈ ఫోటో ఇలాగైతే ఉంది. క్రాప్ టూల్‌లోకి వెళ్ళండి. క్రాప్‌లోకి వెళ్ళండి. ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు స్టోరీ అని ఉంటది. ఇది స్టోరీది కరెక్ట్‌గా 9:16లో ఉంటది. ఓకే. దీన్నైతే సేవ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ నుంచి సేవ్ చేసుకోండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. క్వాలిటీ కోసం మీరు వీమిక్ అయినా, రిమినీ అయినా యూజ్ చేయండి. క్వాలిటీ కోసం అంటే డెడికేట్‌గా ఒక వీడియో చేస్తాను. కామెంట్ చేయండి డెఫినెట్‌లీ. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఫస్ట్ అయితే ఒక ఫోటో తీసుకుంటా. ఈ ఫోటో తీసుకున్నా. ఓకే. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆ ఫోటో అయితే అప్‌లోడ్ అయింది. డెస్క్‌టాప్‌లో అయితే ఉండాలి. దాని తర్వాత ఆ ఫోటో మీద కొంచెం లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ మనకు పక్కన ఒక 3 డాట్స్ పక్కన కాపీ లింక్ అని ఉంటది. కాపీ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ట్యాబ్ అంటే మనం ఇంకో ట్యాబ్ ఉంటది కదా! మొత్తం 3 ట్యాబ్ ఉన్నాయి ఇక్కడ. అంటే మనం ఇంతకుముందు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఒక ట్యాబ్‌లో చేసినాం. దాని తర్వాత మేక్.com అని ఉంది కదా! దాన్నైతే ఓపెన్ చేద్దాం మనం. ఓకే. ఈ మేక్.comలో ఇక్కడ మీడియా టైప్ ఫోటో యూఆర్ఎల్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు కాపీ చేశారు కదా! దాన్నైతే పేస్ట్ చేసుకోండి. దాని తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీరైతే ఇక్కడ డాట్స్ కనిపిస్తుందా? ఓకే. రౌండ్ డాట్స్ అనేది తీసుకోండి. పీఎన్జీ అని టైప్ చేయండి. ఓకేనా? పీఎన్జీ టైప్ చేసిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇప్పుడైతే ఇది ఒక్క ఫోటో యూఆర్ఎలే కాబట్టి ఇంకా ఎక్కువ ఫోటో పెడదామని అనుకుంటా. 10 కానీ, 15 కానీ, 20 వరకు వస్తది. ఓకే. ఒక ఫోటో తీసుకున్నా. మళ్ళీ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు యూజర్ ట్యాగ్స్ అని ఉంది కదా! దాని కింద యాడ్ ఐటెమ్ అని ఉంది. దాన్ని వదిలేసేయండి. ఇంకోటి కనిపిస్తది ఇక్కడ మీకు. యాడ్ ఐటెమ్ అని సెకండ్‌ది. ఓకేనా? పైనది కాదు. దాని మీద క్లిక్ చేసుకోండి. అయితే మనకు ఇది సెకండ్ ఐటెమ్ కాబట్టి మళ్ళీ ఇక్కడ మనకు ఈ మీడియా టైప్‌లోకెళ్ళి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఫోటో యూఆర్ఎల్ వస్తది. ఈ ఫోటో యూఆర్ఎల్ ప్లేస్‌లో ఇంకో ట్యాబ్ తీసుకోండి. ఇంతకుముందు ఓపెన్ చేసినాం కదా! ఇంకో ట్యాబ్. మళ్ళీ ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే యాడ్ ఇమేజ్ అని ఉంటది. ఇంకో ఫోటో తీసుకుందాం. ఇంకో ఫోటో కోసం చూస్ ఫోటో మీద క్లిక్ చేసి ఇంకో ఫోటో తీసుకుంటున్నా. ఓకే. దాని తర్వాత ఈ ఫోటో కూడా అప్‌లోడ్ అయింది. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఈ లింక్ కూడా కాపీ చేద్దాం ఇక్కడ నుంచి. పైన ఉంటది కాపీ. దాని తర్వాత మళ్ళీ సేమ్ ట్యాబ్‌ని మళ్ళీ ఓపెన్ చేద్దాం. మళ్ళీ ఇక్కడైతే పోస్ట్ చేద్దాం. ఓకే. మళ్ళీ డాట్ మీద క్లిక్ చేసి ఇక్కడ పీఎన్జీ అని టైప్ చేసి మళ్ళీ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ 2 ఐటెమ్ అని యాడ్ ఐటెమ్ అని 2 ఆప్షన్ వస్తది. కిందిది అని ఉంది కదా! దాని కిందిది. ఓకేనా? దాని కిందిది మాత్రం అంటే 2 ఉన్నాయి కాబట్టి సెకండ్‌ది తీసుకోండి ఇక్కడ. ఇది కనిపిస్తుందా? దాన్ని ఓకే. ఇంకోటి వచ్చింది. సేమ్ ఇమేజ్ ఇక్కడ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఫోటో యూఆర్ఎల్ ఉంటది. సేమ్ ఇంకో ట్యాబ్‌లోకెళ్ళండి. ఓకే. మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక ఓకే. చూస్ ఫోటో మీద క్లిక్ చేసి ఇంకో ఫోటో తీసుకోండి. ఓకే. సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. 10, 15 ఫోటోస్ 20 ఫోటోస్ వరకు. ఓకే. సేమ్ ఈ లింక్‌ని కాపీ చేద్దాం. ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంటది. సేమ్ మళ్ళీ అదే ట్యాబ్ అయితే మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఈ ఫోటో యూఆర్ఎల్ ఇక్కడ పెట్టేస్తాం.
ఓకే. దాని తర్వాత ఇక్కడ మనకు పక్కన డాట్ పెట్టి పీఎన్‌జీ పెట్టుకోండి. ఇలాగైతే మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. మాక్సిమం 10 ఫోటోస్ వరకు పెట్టండి. చాలా బాగుంటది. పెట్టేసినాం కాబట్టి నేను ఎగ్జాంపుల్‌గా 3 పెట్టాను. మొత్తం పెట్టాలంటే టైం వేస్ట్ అవుతది కాబట్టి, ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఓకే అని కనిపిస్తుందా మీకు? ఓకే. ఇలాగైతే మీరు అన్ని ఫోటోస్ యాడ్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసుకోండి. ఆప్షన్ కనిపిస్తుందా కింద మీకు చిన్నగా దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొంచెం అయితే లోడింగ్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుందా? అంటే మన ఫోటో అయితే అప్‌లోడ్ అవుతుంది. ఓకే. ఇక్కడ పైన స్క్రోల్ అవుతుంది చూడండి రౌండ్‌గా. ఓకే. దాని తర్వాత ఇక్కడ కొన్ని సార్లయితే మీ ఫోటో అనేది కొంచెం అప్‌లోడ్ ఫెయిల్ అయితే కనిపిస్తది. కొంచెం మీరు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే అప్‌లోడ్‌లో ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్‌లో ఏదైనా కొంచెం మిస్టేక్ చేస్తే మీకు ఫోటో అనేది అప్‌లోడ్ కాదు. మిస్టేక్ ఏం లేకపోతే నేను చెప్పిన ప్రాసెస్‌లో ఏం లేకపోతే మంచిగా అయితే అప్‌లోడ్ అయిపోతది. పెద్ద కన్‌ఫ్యూజ్ లేకుండా. ఓకే. చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఫోటో అయితే అప్‌లోడ్ అయింది. ఇక్కడ చూడండి అన్ని ఆప్షన్ మనకైతే కనిపిస్తుందా మీకు? ఓకే. ఏం ప్రాబ్లమ్ లేదు. ఫోటో అయితే అప్‌లోడ్ అయింది. నేను ఫోటో కూడా చూపిస్తాను. ఓకే. ఇన్‌స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా! నిన్నది ఇది ఇప్పుడు అప్‌లోడ్ చేసింది. జస్ట్ ఇప్పుడు ఓకే. 20 సెకండ్ అయింది. చూస్తున్నారు కదా! 3 ఫోటోస్ అప్‌లోడ్ చేసినాం మనం. ఓకే. ఒకటైతే చెప్పడం మర్చిపోయాను. దాంట్లో ఈ పోస్ట్‌లో సాంగ్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఎగ్జాంపుల్‌గా ఈ పోస్ట్ ఉంది. ఓకే. ఇప్పుడు మనమైతే ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్‌లోకెళ్ళండి. కెళ్ళిన తర్వాత పైన మీకు ఇక్కడ కనిపిస్తుందా మీకు కొన్ని ఆప్షన్ అనేది. ఓకే. యాడ్ మ్యూజిక్ అని ఉంటది. ఈ యాడ్ మ్యూజిక్‌లోకెళ్ళి మీకు నచ్చిన మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే. అంతే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే. మీకు ఈ వీడియో హెల్ప్ అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.